హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను గార్డెనింగ్ కోసము ఏమేమి సీడ్స్ కలెక్ట్ చేసిన అని చెప్పేసి నా దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. సో అందులో మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్పండి. నేను ఈ వీడియో కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ అయితే పంపిస్తాను. సో ఈ సీడ్స్ నేను ఫ్రీగా తీసుకొచ్చినాయి నేను కూడా డబ్బులు పెట్టి తీసుకొచ్చినా కాబట్టి మీకు ఏ సీడ్ అయితే కావాలో దానికోసం ఒక 10 రూపీస్ అన్నమాట. ఏ సీడ్ కావాలన్నా దానికోసం 10 రూపీస్, ఇంకా పోస్టల్ ఛార్జ్ అయితే వేరే ఉంటుంది అనమాట. సో ఇది అన్నమాట ప్రాసెస్. సో నా దగ్గర ఉన్న సీడ్స్ అయితే చూపిస్తాను. ఇవన్నీ చాలా మంచి సీడ్స్ అన్నమాట. ఇవన్నీ రైతులు అంటే మేము అంతకుముందు ఫార్మింగ్ చేసినాము, అందులో వేసుకోవడానికి అయితే ఆ సీడ్స్ తీసుకొచ్చినాము. సో అందులో కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. సో ఇంకా సీడ్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. నాకైతే బస్తా నిండా సీడ్స్ అయితే ఉన్నాయి. మరి అందులో ఏమేమి సీడ్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ నేను చూపించే సీడ్స్ అన్ని చాలా మంచి వెరైటీ అనమాట, ఇంకా లోకల్ వెరైటీ. అందులోనూ చాలా మంచి క్రాప్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇందులో అయితే నేను బీర సీడ్స్ వేసిన. సో మామూలుగా అక్కడిక్కడ వేసి ఉంచితే అవి కవర్ చినిగిపోయి పాడైపోతున్నాయి, అందుకే బాటిల్లో వేసిన. మంచి బీర సీడ్స్ అనమాట, లాంగ్ బీర. ఇక్కడ ఈ బాటిల్లో అయితే నేతి బీర చూడండి, వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి నేతి బీర. సో చాలా ఉన్నాయి, బాటిల్ నిండా ఉన్నాయి. ఇక్కడ ఇవైతే లోకల్ టమాటో సీడ్స్, ఇవి కూడా సగం బాటిల్ వరకు ఉన్నాయి. చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ టమాటా అయితే. నేనైతే ఇవి అంతకుముందు అయితే చాలా పెట్టుకున్నా, ఒక్కోసారి నాకు 3-4 కేజీల వరకు వచ్చినాయి ఈ టమాటో అయితే క్రాపు. చాలా పుల్లగా కూడా ఉంటాయి. ఇక్కడ ఇవైతే బెండ సీడ్స్ అనమాట. ఈ బెండ సీడ్స్ కూడా చాలా మంచి క్రాప్ అయితే వస్తుంది. ఇవైతే చెర్రీ టమాటోస్, చిన్న టమాటోస్ ఉంటాయి కదా, అవి చెర్రీ టమాటోస్. ఇదిగోండి ఇలా కవర్లలో వేసి పెట్టేసిన. ఇవి పారిజాతం విత్తనాలు. ఇంకా ఇదైతే బచ్చల కూర. నా దగ్గర రెడ్ వెరైటీ ఉంది, ఇంకా గ్రీన్ వెరైటీ ఉంది బచ్చల కూరలో. ఇంకేమేమి ఉన్నాయి ఈ బ్యాగ్లో చూపిస్తాయి. ఈ బ్యాగ్లో అయితే చాలా ఉన్నాయి, కేజీల కొద్ది ఉన్నాయి. సో ఈ బ్యాగ్లో ఉన్నాయి అన్ని ఆకుకూర విత్తనాలే. ఇది చాలా, ఇదైతే పాలకూర. ఇందులో ఇంకా చుక్కకూర సీడ్స్ ఉన్నాయి. చుక్కకూర సీడ్స్ అయితే అసలు అవి ఎవరికి తెలివాయి. ఇగో ఇవి ఇట్లా ఫ్లవర్ లాగా ఉంటాయి అనమాట. ఇది చుక్కకూర. ఇదిగోండి మెంతులు. మెంతులు అయితే చాలా మంచిగా మొలుస్తాయి. మేమైతే చాలా మెంతులు పోసుకుంటాం, మస్తు ఆకుకూరలు అయితే అమ్మినాము మెంతులు. ఆ మెంతి కూర అయితే. ఇంకా ఇందులో గోంగూర కూడా ఉన్నది. ఇందులో తోటకూర ఉంది, పాలకూర ఉంది, చుక్కకూర, మెంతులు, ఇంకా గోంగూర. ఇవన్నీ సీడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆకుకూర విత్తనాలే. సో ఏదైనా 10 రూపీసే. కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.